హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నా పేరు అక్షయ్. మీరు చూస్తున్నారు నా వీడియో. ఈరోజు నేను ఫాక్స్టైల్ పొంగల్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఏం కావాలంటే ఇవి నానబెడుతున్నాము. సో కొంచెం సోక్ చేసిన తర్వాత కొంచెం 4 hours నానబెట్టిన తర్వాత ఇవి ఇలా కొంచెం ఉబ్బుతాయండి. సో నెక్స్ట్ ఒక ప్లెయిన్ బౌల్లో తీసుకొని ఇవన్నీ ఉడకబెడుతున్నాం. ఉడకబెట్టే ముందు ఇవన్నీ ఒక కలెక్షన్లో వేసుకొని ఇలా ఫస్ట్ మిక్స్ చేసుకోవాలండి. ఒక 4 glasses ఆఫ్ వాటర్ పోస్తున్నాం. చకచక పోసిన తర్వాత అది మంచిగా అవి బాయిల్ చేస్తాం. ఒక 4 విజిల్స్ వస్తాయండి. ఇందులో నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం వేసుకున్న తర్వాత కొంచెం స్టిర్ చేసుకోవాలి. ఇలా స్టిర్ చేసుకొని చకాచక మనం సిమ్లో పెట్టుకొని దీని ఏమంటారు బాయిల్ చేసుకోవాలి. 4 వచ్చిన తర్వాత అది పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇంకొక ప్యాన్లో గీ యాడ్ చేసుకొని నున్నగా కట్ చేసిన బాదం కానీ కాజు కానీ ఉంటాయి కదా, వాటిని లైట్గా అలా రోస్ట్ చేసుకుందాం. ఎందుకంటే టచింగ్ ఫీలింగ్ అనేది బాగుంటుంది. అంటే మనం కరకర తినేటప్పుడు అలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పెప్పర్ కానీ లిటిల్ బిట్ యాడ్ చేసుకున్న తర్వాత ఆవాల గింజలు, కరివేపాకు అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం టచ్కి కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటాయండి. అలాగే నేను లేతగా కట్ చేసుకున్న దాన్ని ఏమంటారు మీకు తెలుసుగా, నేను చెప్పని అవసరం లేదు మీకు. అలా చేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఇందాక మనం ఉడకబెట్టుకున్నాం కదా, దీనిలో తీసి కొంచెం ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే కొంచెం మనకి ఘాటు కూడా కావాలి. ఎందుకంటే మనం తెలంగాణ వాళ్ళం కాబట్టి కొంచెం మామూలుగా ఉండదు. ఇది కొంచెం జింజర్ని మనం కట్ చేసుకుని లైట్గా రోస్ట్ చేసుకొని దీనిలో యాడ్ చేసిన తర్వాత చకాచక మళ్ళీ దన చేసుకున్న తర్వాత నేను ఒక ఫోటో తీసుకున్నాను. ఫోటో తీసుకున్నాక ఇలా చేశానండి. మరి చూస్తున్నారు కదా, థ్యాంక్ యూ అండి. చూస్తున్నారా, బాయ్.